ఒక వ్యక్తి తన దేశం కోసం జీవితం మొత్తం అంకితం చేస్తే అదే దేశం ఒకరోజు అతడిని మోసగాడు, దేశద్రోహి అని పిలిచింది. తనతో పాటు తన కుటుంబాన్ని మెంటల్గా డిస్టర్బ్ చేసిన వారందరికీ నిజం ఏంటో తెలిసే వరకు పోరాడాలి, లేదంటే ఈ సొసైటీ తను చనిపోయాక కూడా ఆ ఫ్యామిలీని ఎప్పటికీ దేశద్రోహి కుటుంబంగానే చూస్తుందని అనుకున్నాడు. ఇది ఒక సైంటిస్ట్ కథ. ఫాదర్ ఆఫ్ క్రయోజెనిక్ ఇంజన్గా పిలువబడే ఇస్రో యొక్క అసలైన అన్సంగ్ హీరో పద్మభూషణ్ డాక్టర్ నంబి నారాయణన్ జీవిత కథ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణయ్ క్రోనికల్స్. ఈ వీడియో పర్సనల్గా నాకు గుర్తుండిపోయేలా ఉంటుంది అనిపిస్తుంది. సో డూ వాచ్, మీకు కూడా ఖచ్చితంగా అలానే అనిపిస్తుంది. నంబి గారి పేరు వినగానే ఫస్ట్ సక్సెస్ అంటే ఏంటో తెలుస్తుంది, అండ్ అతనికి జరిగిన హార్ట్ బ్రేకింగ్ ఇంజస్టిస్ అండ్ దానిపై ఆయన చేసిన రెవల్యూషనరీ ఫైట్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ హిస్టరీలో చెరగని చరిత్రగా మిగిలిపోయింది. నంబి నారాయణన్ గారు ఇస్రోకి చేసిన సర్వీసెస్లో, ముఖ్యంగా క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ డెవలప్మెంట్లో ఆయన రోల్ ఊహించలేనిది. మన దేశం స్పేస్ రీసెర్చ్ విషయంలో ఈరోజు ఇలాంటి పొజిషన్లో ఉందంటే అందులో ఈయన రోల్ ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. అంతా బాగుంటే ఈరోజు ఈ కథని ఇంకోలా చెప్పేవాన్నేమో. కానీ సైంటిఫిక్గా ఆయన అచీవ్మెంట్స్ అన్నీ వన్ సైడ్ అయితే, అతని లైఫ్లో వీటన్నింటినీ కప్పేసే మరో డార్క్ చాప్టర్ ఉంది. అది ఒక తప్పుడు ఆరోపణ, ఒక నిర్దోషిపై పడిన నింద. దాన్ని ఆయన ఎలా ఫేస్ చేశాడు, ఎలా ఫైట్ చేశాడు, ఎలా విన్ అయ్యాడు, ఇలా ఇవన్నీ కలిపి తెలుసుకుంటే నాతో సహా మీ అందరికీ గుర్తుండిపోయే వీడియోగా మిగిలిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఆ ఇన్స్పిరేషన్ స్టోరీని, అందులోని ప్రతి టర్నింగ్ పాయింట్స్ని, ప్రతి ఎమోషన్ను మీరు వింటుండగా మీ కళ్ళ ముందు కనిపించేలా చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ లైఫ్ హిస్టరీ. 1941లో కేరళలోని నాగర్కోయిల్లో జన్మించిన నంబి నారాయణన్ గారు చైల్డ్హుడ్ నుండే స్టడీస్లో చాలా యాక్టివ్. తిరువనంతపురంలో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో పనిచేశాడు. అక్కడి నుండే ఆయనకి స్పేస్ రీసెర్చ్పై ఇంట్రెస్ట్ మొదలైంది. 1960s చివరిలో విక్రమ్ సారాభాయ్ గారి లీడర్షిప్లో ఇస్రో జర్నీ స్టార్ట్ అయింది. అండ్ అదే టైంలో నంబి నారాయణన్ గారు ఇస్రోలో చేరారు. ఇస్రోలో జాయిన్ అవ్వటం అంటే ప్రతి సైంటిస్ట్కి ఒక పెద్ద కళ. అండ్ ఇండియాని స్పేస్ సెక్టార్లో వరల్డ్ క్లాస్ స్థాయికి తీసుకుపోవాలనే పెద్ద టార్గెట్. ఆయన టాలెంట్ను గుర్తించిన విక్రమ్ సారాభాయ్ గారు ఉన్నత విద్య కోసం ప్రిన్స్టన్ యూనివర్సిటీకి పంపించారు. అక్కడ కెమికల్ రాకెట్ ప్రొపల్షన్లో మాస్టర్స్ చేశాడు. అమెరికాలో ఎంత మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినా వాటిని వదులుకొని జన్మనిచ్చిన దేశానికి సర్వీస్ చేయడం కోసం తిరిగి వచ్చేశాడు. ఇమాజిన్ ద డెడికేషన్. అమెరికాలో హైఫై లైఫ్ వదులుకొని జస్ట్ అప్పుడే డెవలప్ అవుతున్న స్పేస్ ప్రోగ్రామ్ కోసం రావాలంటే అది కేవలం డెడికేషనే కాదు, విజన్, దేశం పట్ల ప్రేమ, భవిష్యత్తు పట్ల నమ్మకం. ఈ ప్రజెంట్ జనరేషన్లో అయితే ఇక్కడ అన్ని రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నా సరే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా నా కొడుకు లండన్లో జాబ్ చేస్తాడు, ఇక్కడేముంది, అక్కడైతే మంచి రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు అనే ఒక జోన్లో ఉండి డిఫరెంట్ కంట్రీస్కి పంపిస్తున్నారు. ఇండియాకి వచ్చిన తర్వాత నంబి నారాయణన్ గారు ఇస్రోలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ విభాగానికి లీడర్షిప్ చేశాడు. ఆయన లీడర్షిప్లో ఇండియా మొదటి లిక్విడ్ ప్రొపల్షన్ ఇంజన్ వికాస్ ఇంజన్ను డెవలప్ చేసింది. ఇది ఇండియా రాకెట్ టెక్నాలజీకి ఒక గేమ్ చేంజర్. వికాస్ ఇంజన్ ఇది ఇస్రో సాధించిన ఒక అద్భుతమైన సక్సెస్. మన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్లకు ఈ ఇంజన్ చాలా ఇంపార్టెంట్. నంబి నారాయణన్ గారి విజన్, ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్క్ లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. ఆయన కేవలం ఒక సైంటిస్ట్ మాత్రమే కాదు, ఒక విజనరీ లీడర్. ఆయన డ్రీమ్ చాలా పెద్దది. క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ. అత్యంత కోల్డ్ టెంపరేచర్స్లో పనిచేసే ఈ ఇంజన్లు భారీ శాటిలైట్స్ను స్పేస్లోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి. ఈ టెక్నాలజీని సొంతం చేసుకోవడం అంటే ఇండియా గ్లోబల్ స్పేస్ పవర్గా ఎదగడం. ప్రపంచంలో ఈ క్రయోజెనిక్ ఇంజన్ టెక్నాలజీ చాలా తక్కువ దేశాలకు ఉంది. అప్పుడు మన దేశం కూడా ఈ టెక్నాలజీని సొంతం చేసుకోవడానికి నంబి నారాయణన్ గారు చాలా హార్డ్ వర్క్ చేశాడు. రష్యా నుండి ఈ టెక్నాలజీని పొందడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్స్, ఫేస్ చేసిన ప్రెషర్స్, ఇలా దాని వెనక పెద్ద కథే ఉంది. ఎందుకంటే హీ వాజ్ లిటరలీ ఫైటింగ్ ఫర్ ఇండియాస్ ఫ్యూచర్ ఇన్ స్పేస్. ఆ ప్రాసెస్లో అంతా సవ్యంగా సాగుతుంది అనుకుంటున్న టైంలో 1994లో నంబి నారాయణన్ గారి లైఫ్లో ఒక డార్క్ స్టోమ్ స్టార్ట్ అయింది. ఇస్రోలో స్పైలాగా ఉన్నాడు అనే ఒక అబద్ధపు కేసులో ఆయనను ఇరికించారు. ఇండియా సీక్రెట్స్ని ఇతర దేశాలకు అమ్ముకున్నారని దేశద్రోహి అని ముద్ర వేశారు. ఇమాజిన్,
ఒక సైంటిస్ట్ దేశం కోసం తన లైఫ్ని సాక్రిఫైస్ చేసిన వ్యక్తి దేశద్రోహిగా ముద్రపడడం, తనను నమ్మిన సమాజం, తన తోటి ఎంప్లాయీస్, ఫ్రెండ్స్ అందరూ అనుమానంగా చూడడం, అతని ఫ్యామిలీ ఫేస్ చేసిన పెయిన్, దానికంటే వరస్ట్ సిచ్యువేషన్ ఇంకా ఏమీ ఉండదు. జస్ట్ ఆయన్ని మాత్రమే కాదు, ఆయనతో పాటు మరెందరో ఇన్నోసెంట్ పీపుల్ని ఈ కేసులోకి లాగారు. కొన్ని రోజులు జైల్లో ఉన్నాడు. పోలీసులు ఆయన్ని ఘోరంగా టార్చర్ చేశారు. ఆయన చేయని తప్పుని ఒప్పుకోమని ఫోర్స్ చేశారు. నేనేం చేశాను, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆయన గుండె పగిలి అడిగిన ప్రశ్నలు ఎవరికీ వినిపించలేదు. నా దేశం నాపై నమ్మకం కోల్పోయింది, అది నన్ను మరింత బాధ పెట్టిందని ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు. కానీ నంబి నారాయణన్ గారు తల వంచలేదు. ఐఎమ్ ఇన్నోసెంట్, ట్రూత్ డెఫినెట్లీ విన్స్ అనే నమ్మకంతో పోరాడాడు. చాలా కాలం లీగల్గా ఫైట్ చేసిన తర్వాత 1996లో సిబిఐ ఆయనపై ఎటువంటి ఎవిడెన్స్ లేవని తేల్చి చెప్పింది. కేరళ హైకోర్టు అండ్ ఆల్సో సుప్రీంకోర్టు కూడా ఆయన్ని నిర్దోషిగా ప్రకటించాయి. ఒక మనిషి తను తప్పు చేయనప్పుడు ఎంతటి పవర్ని అయినా ఫేస్ చేయగలుగుతాడు. నంబి గారు కూడా సేమ్ అదే ప్రూవ్ చేశారు. అతను చేయని తప్పులకు దోషిని చేస్తే బయటపడడానికి న్యాయస్థానాలు ఎంతగానో సహాయపడ్డాయని చెప్పొచ్చు. ఈ ఫైట్ బ్యాక్ ఆయన లైఫ్లో చాలా టైంను, చాలా ఎనర్జీని వేస్ట్ చేసింది. ఆయన అంతటితో ఆగలేదు. తనకు జరిగిన ఇంజస్టిస్, తన రెప్యుటేషన్ డ్యామేజ్కు కారణమైన వారిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశాడు. నా లైఫ్లో చాలా ఇయర్స్ వేస్ట్ అయ్యాయి, నా రెప్యుటేషన్ పోయింది, వాటిని తిరిగి తీసుకురాలేరు, కానీ ఇలాంటి అన్యాయం మళ్ళీ ఎవరికి జరగొద్దు అని చెప్పి ఆయన గట్టిగా నిలబడ్డాడు. ఒక మనిషి తన ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడమే కాకుండా తనకు జరిగిన అన్యాయానికి, తన కుటుంబానికి మెంటల్గా ప్రశాంతత లేకుండా చేసిన వారికి శిక్ష పడాలని డిమాండ్ చేయడం అంటే అది కేవలం వ్యక్తిగత పోరాటం కాదు, సిస్టమ్కి వ్యతిరేకంగా ఒక రెవల్యూషన్. చివరికి 2018లో సుప్రీంకోర్టు ఆయనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి 50 lakhs కంపెన్సేషన్ చెల్లించాలని ఆర్డర్ చేసింది. డబ్బు ముఖ్యం కాదు, నాకు జరిగిన అన్యాయాన్ని దేశం రికగ్నైజ్ చేసింది, అదే నాకు పెద్ద విక్టరీ అని అన్నారు. 2019లో ఇండియన్ గవర్నమెంట్ నంబి గారి సర్వీసెస్ను గుర్తించి దేశంలో 3rd highest సివిలియన్ అవార్డు అయిన పద్మభూషణ్తో సత్కరించింది. ఇది ఆయనకు మాత్రమే కాదు, న్యాయం కోసం ఫైట్ చేసిన ప్రతి ఇన్నోసెంట్ పర్సన్కు దక్కిన హానర్. 2022లో ఆయన లైఫ్ని రాకెట్రీ ద నంబి ఎఫెక్ట్ అనే మూవీ ద్వారా తన జీవితాన్ని ప్రపంచానికి చూపించారు. ఆర్ మాధవన్ డైరెక్టర్గా అండ్ ఆల్సో మెయిన్ లీడ్గా ఈ సినిమాలో నంబి నారాయణన్ పోరాటాన్ని, పట్టుదలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. నంబి నారాయణన్ గారు ఈరోజు మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఇన్నోసెంట్ అయిన వారిపై అన్యాయంగా ఆరోపణలు వచ్చినప్పుడు నిజాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళాలని, ఎంతటి పోరాటమైనా చేయాలని ఆయన జీవితం మనకు నేర్పుతుంది. ఒక సైంటిస్ట్ దేశానికి చేసిన సర్వీస్, ఒక సామాన్య సిటిజన్గా తనకు జరిగిన అన్యాయంపై చేసిన రెవల్యూషనరీ ఫైట్, ఇవన్నీ నంబి నారాయణన్ గారి జీవితాన్ని ఒక అద్భుతమైన హిస్టరీగా మలిచాయి. ఆయన కథను తలుచుకుంటూ మనందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అండ్ ఫ్రెండ్స్, నిజం ఎప్పటికీ ఓడిపోదు. జస్టిస్ జరగడం డిలే అవ్వచ్చేమో కానీ జరగకుండా మాత్రం ఎప్పటికీ పోదు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి డిలేస్ వల్ల కొన్నిసార్లు అన్నీ కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ నుండి కోలుకున్న నంబి నారాయణన్ గారికి నా సెల్యూట్. ఆయన చేసిన పోరాటం జస్ట్ తన ఆత్మగౌరవం కోసం మాత్రమే కాదు, ఇండియన్ సైన్స్ పరువు కోసం. చివరకు న్యాయం గెలిచింది. ఏ దేశం అయితే ఆయన్ని నిందించిందో అదే దేశం మళ్ళీ ఆయన్ని పద్మభూషణ్తో నిలబెట్టింది. India, in fact, is the only country to have succeeded in its very first attempt. These are all accomplishments that will go down as landmarks in history. Jai Hind.